వచనాలు. దేవుని రాజ్యము ఎప్పుడు వచ్చును అని పరిసయ్యులు ఆయనను అడిగినప్పుడు ఆయన, దేవుని రాజ్యము ప్రత్యక్షముగా రాదు, ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యము మీ మధ్యనే ఉన్నది కనుక ఇదిగో ఇక్కడనని అదిగో అక్కడనని చెప్ప వీలు పడదు అని వారికి ఉత్తరమిచ్చెను. చిన్న మాట ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, సర్వాశీర్వాదముల మూల కర్త, సర్వజ్ఞానమునకు ఆధారుడా, నీకు వందనాలు చెల్లిస్తున్నా. పరిశుద్ధ ప్రభు, మహాదేవ, నీకు స్తోత్రాలు. మిమ్మల్ని ఏమని పిలవాలో, ఏమని సంబోధించాలో ఎరుగని అజ్ఞానులము, పామరులము నా తండ్రి. నీ సన్నిధిలో మేము భయపడి వణుకుచున్నాము. అబ్రహాం చెప్పాడు, దుమ్మును ధూళినైనా నేను ఒక్కసారి మాట్లాడి తెగిస్తున్నానని. నాడు యోబు అనే భక్తవరుడు కూడా చెప్పాడు, నిన్ను చూసినప్పుడు నన్ను నేను అసహించుకుంటున్నానన్నాడు. మనుషులందరిలో, స్త్రీలు కన్న వారందరిలో గొప్పవాడు అనిపించుకున్న యోహాను సహా నీ చెప్పుల వారు నింపే యోగ్యతైన తనకు లేదని చెప్పుకున్నాడు, ఒప్పుకున్నాడయ్యా. ఇక మేమనగా ఎంతటి వారము ప్రభువా, దయచేసి మమ్మను ఈ రాత్రి కరుణించండి. కేవలము నీ కృపను బట్టే మా మధ్యకు దిగిరండి. ప్రసంగ వేదిక మీద